ఆకాశం వైపు చూస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడారు. చెట్టుపై చిలకను చూస్తూ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని పద్యం వల్లవేశారు. అడుగులు అటూ ఇటూ వేస్తూ మ్యాథ్స్ కూడికలు తీసివేతలు చేశారు. సోషల్ పాఠాన్ని విన్న ఆనందంతో చేను గట్ల వెంట పరుగు తీసి విజయాన్ని సాధించిన గర్వాన్ని ప్రదర్శించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఈత వచ్చు అనే ధీమాతో నీటి కుంటలో దిగారు. వారి పాటలు పద్యాలు మోగబోయాయి. చిన్నారుల ఆశలు కలలు జల సమాధి అయ్యాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 6 విద్యార్థులు మృతి చెందడంతో తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. కర్నూలు జిల్లా చిగిలిలో ఈ విషాద ఘటన జరిగింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈతకు వెళ్లిన 6 5వ తరగతి చిన్నారులు నీటి కుంటలో మునిగి మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విద్యార్థులు వినయ్, గొల్ల భీమేష్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, శశికుమార్, కిన్నెర సాయితో పాటు దుర్గాప్రసాద్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. బుధవారం సాయంత్రం పాఠశాల వదిలిన తరువాత 7 విద్యార్థులు బ్యాగులు ఇంట్లో పెట్టి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుసుకుంటలో ఈతకు వెళ్లారు. అయితే నీటి గుంత లోతు 15 అడుగులు ఉండడంతో అది గమనించని విద్యార్థులు అందులో దిగారు. ఈత రాకపోవడంతో గుంతలో కూరుకుపోవడం ప్రారంభించారు. అప్పటికీ గుంత బయటే ఉన్న దుర్గాప్రసాద్ మిగిలిన 6 స్నేహితులు మునిగిపోవడం గమనించి గ్రామంలోకి పరుగు తీసి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామంలో యువకులు పరుగున నీటికుంట వద్దకు వచ్చేలోపు చిన్నారులంతా మునిగిపోయారు. యువకులు నీటికుంటలో దూకి విద్యార్థులను బయటకు తీశారు. కిన్నెర సాయి అనే విద్యార్థి కొన ఊపిరితో ఉండడంతో ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, ఆస్పరి తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి, ఆస్పరి సిఐ గంగాధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్సీ, బీసీ కాలనీల్లో రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులకు వెడుతూ వీరిని చదివించుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఉజ్వల భవిష్యత్తు పొందవలసిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ కోరారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.